హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాన్ని క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు అంటే 24th సాటర్డే మార్నింగ్ హైదరాబాద్లోని హైటెక్ సిటీ దగ్గరలో నాగార్జున గారిది ఒకటి ఉంది, ఎన్ కన్వెన్షన్ అని చెప్పి. అదొక పెద్ద హాల్ లాంటిది. సో దాని బేసిక్గా హైటెక్ సిటీ నియర్ బై పీపుల్ పార్టీస్కి కూడా వాడుతుంటారు, అంటే గ్యాదరింగ్స్ లాంటి వాటికి వాడుతుంటారు, లేదంటే ఫంక్షన్స్ అవన్నీ అవుతుంటాయి, పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్స్ అవుతుంటాయి. తర్వాత సినిమాలవి ప్రీ రిలీజ్ ఈవెంట్లు లాంటివి, ప్రెస్ మీట్లు లాంటివి కూడా అక్కడక్కడ అవుతుంటాయి. సో చాలా పాపులర్ ప్లేస్ అనమాట, ఎందుకంటే మోస్ట్ బిజియెస్ట్ జంక్షన్లో ఉంటుంది. మీరు గమనించినట్టయితే పక్కనే శిల్పారామం, పక్కనే సైబర్ టవర్స్, మొత్తం మా మాదాపూర్ అవన్నీ అక్కడే ఉంటాయి కదా. సో బాగా నౌన్ ప్లేస్ అనమాట చాలా మందికి అది. సో అయితే ఇవాళ ఏమైందంటే ఆ ఎన్ కన్వెన్షన్ విషయంలో దాన్ని హైడ్రా వాళ్ళు వెళ్ళి కొంతవరకు కూల్ చేయడం జరిగింది. హైడ్రా అంటే ఫుల్ ఫామ్ చెప్తాను, మొత్తం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. యాక్చువల్గా హైడ్రా HYD డిజాస్టర్, ఆర్ రెస్పాన్స్, ఏ అసెట్స్, మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్కి పేర్లు ఎట్లే హైడ్రా MP అంటే బాగోదు కదా అని చెప్పి హైడ్రా అని పెట్టారనమాట. సో వీళ్ళు ఆ ఎన్ కన్వెన్షన్ అయితే కూల్ చేయడం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే ఈ ఎన్ కన్వెన్షన్ మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కూడా ఇది తమ్మిడికుంట లేక్ పక్కన అయితే ఉంటుంది. సో హైదరాబాద్లో మనకి చాలా దగ్గర లేక్స్ అయితే కనబడుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా ఎన్ కన్వెన్షన్ పక్కన కూడా ఒక తమ్మిడికుంట లేక్ అనేది ఒకటి ఉందన్నమాట. అయితే దీని యొక్క FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ 29.24 ఎకర్స్ అనమాట. సో బేసిక్గా వర్షాలు అవి బాగా పడ్డప్పుడు అది నిండుతూ ఉంటుంది. బేసిక్గా ఈ మధ్యకాలంలో మనం గమనించినట్టయితే హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి, చాలా వరకు వాటర్ బయటకు వెళ్ళిపోతుంది, రోడ్ల మీదకి వచ్చేస్తుంది. అసలు మొన్న అయితే ఒక వీడియో ఎక్కడో చూశాను, కృష్ణానగర్, అది ఎప్పుడు అలాగే ఉంటుందిలేండి, బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఉంది. అయోసఫ్గూడ మెట్రో కింద నుంచి మొత్తం ఒక మినీ నదిలాగే నది ప్రవహిస్తోంది మొత్తం. ఇంకా అలా ఉంది పరిస్థితి అక్కడ. అక్కడే కాదు, హైదరాబాద్లో చాలా రోడ్లు ఇలాగే తయారయ్యాయి, జలమయం అయిపోయింది. సో బాగా క్లోజ్డ్గా దగ్గరగా ఏరియాలు కట్టేయడం, చాలా చోట్ల ఇట్లాంటి లేకుల్ని కబ్జాలు చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఈ వాటర్ అనేది సిటీల్లోకి వచ్చేస్తోంది. సో టూ మచ్ ఇబ్బంది అయిపోతుంది. సో ఆ లేకుల్ని కాపాడాలి. సో వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటన్నీ కూడా పర్ఫెక్ట్గా అలాగే ఉంచి వాటి యొక్క ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అవుతుందో వాటిని అలాగే స్టోర్ చేసేటట్టు చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో హైదరాబాద్లో జరుగుతున్నాయి, బట్ వీళ్ళు ఇంకొంచెం ఎక్కువగా స్టెప్స్ అయితే తీసుకుంటున్నారు. సో అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చారు. ఎందుకంటే దీని యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ 29.24 ఎకర్స్ కదా. సో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్లో 1.12 ఎకర్ని వీళ్ళు ఎన్ కన్వెన్షన్ కోసం వాడేయడం జరిగింది. సో ఎన్ కన్వెన్షన్ని ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ప్లేస్ ఏదైతుందో దాంట్లో కట్టారనమాట, 1.12 ఎకర్. అది కాకుండా బఫర్ జోన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ బఫర్ జోన్లో కూడా 2 ఎకరాల వరకు కట్టారు. సో మొత్తంగా 3.12 ఎకరాల వరకు ఆ లేక్ని అయితే ఆక్యుపై చేశారు, ఎంక్రోచ్ చేశారనే రీజన్తో ఇప్పుడు దాన్ని అయితే అథారిటీస్ కూల్చడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ఆ ఎంక్రోచర్ బిట్టే కూల్చారు, బట్ ఫర్దర్గా మరి ఏమో చూడాలి. ఇంకా అంతవరకు ఉంటే అసలు ఉన్నట్టా లేనట్టా తెలియదు కదా, దాన్ని మళ్ళీ కంప్లీట్గా మార్చాల్సి ఉంటుంది ఎన్ కన్వెన్షన్ మొత్తాన్ని కూడా. సో చూడాలి మరి ఏం చేస్తారనేది. సో బేసిక్గా ఇంతకు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి అనమాట దీని గురించి. అదేంటంటే లాస్ట్ టైం అంటే ఇంతకుముందు కేసీఆర్ గారి BRS పార్టీ రూలింగ్ ఉంది కదా. సో ఆ రూలింగ్ టైంలోనే యాక్చువల్గా దీన్ని కోల్చాల్సి ఉంది. కాకపోతే ఏంటంటే అప్పటి గవర్నమెంట్ కొంచెం సపోర్ట్గా ఉండడం వల్ల దీన్ని వదిలేశారు. లేదంటే దీని గురించి అప్పట్లోనే విషయం అయితే బయటకు వచ్చింది అనే పాయింట్ అయితే వినబడుతోంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే తెలియదు, వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది కదా. సో అదనమాట సిచ్యువేషన్.
బట్ యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం కూల్చారు. సో కొంచెం అంటే సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ అని ఎందుకన్నానంటే అంత ఈజీగా సినిమా వాళ్ళవి అది కూడా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ పెద్ద పెద్ద థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న టైంలో అంత ఈజీగా డెసిషన్స్ అయితే తీసుకోరు. బట్ హైదరాబాద్ బుల్డోజర్లు వేసుకొని వెళ్ళి మొత్తం కూల్చారంటే అది కొంచెం పెద్ద విషయమే కదా. సో అందుకే ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అదనమాట సిచ్యువేషను. అండ్ ఇంకా ఫర్దర్గా కూడా ఇలాంటివి చాలానే చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా నేచర్ని కాపాడడానికి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి కొంతమంది ఏమన్నారంటే ఈయన సీఎం అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు ఆయన ఎవరు కంగ్రాచులేట్ చేయలేదంటే యాక్టర్స్ ఎవరు కూడా. సో అందుకోసమని వాళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం వాళ్ళకి సంబంధించినవి ఏవైతే ఇలాంటివి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన కావాలనే కూల్పించేస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా వినిపిస్తోంది. ఇంకొంతమంది ఏమంటున్నారంటే అసలు బేసిక్గా ఈయన కట్టాడు అని చెప్పి దాన్ని కూలుస్తున్నారు కదా, ఈయన కట్టడానికి ఎవరైతే లైసెన్స్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో మరి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఏమంటారు, వాళ్ళు అలా చేయడం ఎంతవరకు కరెక్టు, అది కరెక్ట్ కాదు కదా అనేది మరికొంతమంది పాయింట్. అంటే ముందు వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఉద్యోగంలోంచి తీసేయాలి, వాళ్ళని కంప్లీట్గా యూనో ఉద్యోగం నుంచి పక్కకు పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకోవాలి, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మరి ఇవన్నీ ఉన్న టైంలో మరి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుందో మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా వాళ్ళ మీద అప్పట్లో పొలిటికల్ ప్రెషర్ పడి ఉంటుంది. సో అందుకని గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్మిషన్లు అయితే ఇచ్చి ఉంటారు. మనకు తెలియదు కాదు కదా గవర్నమెంట్ నుంచి పైనుంచి పొలిటికల్గా ఎంత ప్రెషర్ ఉంటుందో, బిగ్ షాట్స్ బిగ్ పీపుల్ అన్నప్పుడు. సో ఇంకా అందువల్ల అలా ఉంది, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే యాక్షన్ తీసుకుంటున్నారు కదా, సో అందుకోసం అని చెప్పి వీళ్ళు కేవలం దీని డెమోలిషింగ్ మీద మాత్రమే ఫోకస్ చేశారు తప్ప గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కాదు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో ఇలాగా మల్టిపుల్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఎన్కన్వెన్షన్లో చాలా ఉన్నాయి, మెయిన్ హాలు, గార్డెను, డైమండ్ హాలు, బనియాను, ఎన్ఎక్స్ హాలు, రకరకాలు ఉన్నాయి మొత్తం చూస్తూ ఉంటాయి. బట్ ఇంకా నాకు తెలిసి ఇంక ఇప్పుడు అవి ఏమీ లేవన్నమాట. సో దీన్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారో దీని గురించి పెద్దగా మెన్షన్ అయితే ఏం చేయలేనట్టు ఉంది దీని అబౌట్ సెక్షన్లో. సో అదనమాట సిచ్యువేషన్. అంటే మనకు క్లారిటీ లేదు ఇది ఎప్పుడు కట్టారో ఎగ్జాక్ట్గా, వీళ్ళ దాంట్లో కూడా మెన్షన్ చేసలేదు ఎక్కడా కూడా, అందుకే ఏం ఐడియా రావట్లేదు. బట్ ఎనీహో మొత్తానికైతే ఇలా జరిగింది. మరి ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏదో ప్రకృతిని కాపాడదామని ఇలా చేశారా, లేదంటే పర్సనల్ ఎజెండా ఏదైనా ఉందనుకుంటున్నారా? నాగార్జున గారిది అయితే ఆబ్వియస్లీ తప్పే ఉంటుంది, ఎన్కన్వెన్షన్ని అక్కడ యూనో లేక్ ఏరియాలో కట్టడం అనేది. బట్ బేసిక్గా హైదరాబాద్లో ఇలాంటి లేక్ ఆక్యుపైయింగ్స్ అనేవి ఎన్నో జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ వేరే కొంతమంది పొలిటీషియన్స్ ఫామ్ హౌస్ల గురించి కూడా మెన్షన్ చేస్తున్నారు చాలామంది కామెంట్ సెక్షన్లో. సో వాటిని కూల్చే దమ్ముందా, అవి కూడా ఇలాగే కట్టినవే కదా అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి ఇంకా చూడాలి మరి ఏం చేస్తారనేది. ఇంకా వాళ్ళ విషయంలో కూడా ఇలాగే రెస్పాండ్ అయితే ఓకే, లేదు కేవలం ఈయన ఒక్కరి విషయంలోనే ఇట్లా రెస్పాండ్ అయ్యారు అంటే ఇంక మరి ఇంకా ఏదో పర్సనల్ ఎజెండా ఉంది అని అనుకోవాల్సి వస్తుంది కదా. ఇంకొంతమంది ఏమంటున్నారు, నాగార్జున గారు డబ్బులు అడుగుంటారు, ఆయన ఎవరనేసి ఉంటాడు అందుకే కూల్చారు అంటున్నారు. సో ఇలాగ మల్టిపుల్ ఒపీనియన్స్ అయితే వినిపిస్తున్నాయి మొత్తం ఈ ఇన్సిడెంట్ కోసం. సో మరి మీరేమనుకుంటున్నారు, ఏ రీజన్ చేత దీన్ని కూల్ చేశారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీకు కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.